డైలీ టేస్ట్ ది డైలీ. కడప జిల్లాలో వాన బీభత్సం సృష్టించింది. రాత్రి నుంచి కంటిన్యూగా వర్షం పడుతుంది. వర్షం కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో చెట్లు కూలి విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. మరోవైపు ఉపరితల ఆవర్తనంతో ఇవాళ అల్పపీడనం ఏర్పడనుందని, సోమవారం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికీ పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. కడప జిల్లాలో వాన బీభత్సం సృష్టించింది. రాత్రి నుంచి కంటిన్యూగా వర్షం పడుతుంది. వర్షం కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో చెట్లు కూలి విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. మరోవైపు ఉపరితల ఆవర్తనంతో ఇవాళ అల్పపీడనం ఏర్పడనుందని, సోమవారం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. సందీప్, కడప జిల్లాలో ఎడతెరపి లేని వర్షం అయితే కురుస్తూనే ఉంది. నిన్న ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి వర్షం పూర్తి స్థాయిలో ఈ రోజు వరకు కూడా కొనసాగింది. అయితే ఈ నేపథ్యంలో కడప నగరంలో మాత్రం లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. అయితే ఈ రోజు ఎడతెరపి లేకుండా కురిసినటువంటి వర్షానికి కడప నగరంలో ఉన్నటువంటి కోఆపరేటివ్ కాలనీలో ఒక పెద్ద భారీ చెట్టు కూడా కుప్పకూలిపోయింది. అయితే ఆ చెట్టు ట్రాన్స్ఫార్మర్ మీద పడింది, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మీద. దీంతో అక్కడ పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. అక్కడ ఎవరు లేకపోవడంతో వెంటనే స్పందించినటువంటి విద్యుత్ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అయితే ఇదొక పెద్ద ప్రమాదం తప్పిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రమే ఈ వర్ష ప్రభావం ఎక్కువగా కనిపించింది. పూర్తి స్థాయిలో కడప నగరం పైనే ఎక్కువగా ఎడతెరపి లేని వర్షం అయితే, భారీ వర్షం అయితే కురిసిందని చెప్పుకోవచ్చు. చుట్టూ ఉన్నటువంటి నీరు కూడా చేరింది. అలాగే కొన్ని వాగులు, వంకలు, చెరువులు కూడా పూర్తి స్థాయిలో నిండిపోయి నీటి ప్రవాహం అయితే బయటకు వస్తుంది. ఉపరితల ఆవర్తనంతో జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షం కూడా కురిసింది. నిన్న ఉదయం నుంచి కూడా ఈ రోజు ఉదయం వరకు కూడా ఈ జిల్లాలోని 8 మండలాల్లో భారీ స్థాయిలో వర్షపాతం చెప్తున్నారు. ఇందులో భాగంగా గోపవరం మండలంలో 7.6 మిల్లీమీటర్లు, అలాగే కమలాపురం మండలంలో 6.2, అలాగే అట్లూరు మండలంలో భీమఠంలో 3.2, అలాగే బద్వేలు 2.8, కోరమామలలో 2 పాయింట్లు, అలాగే కాశీనాయన, వల్లూరు మండలాల్లో 1.8 మిల్లీమీటర్ల వర్షం అయితే నమోదు కురిసిందని చెప్పి కూడా అధికారులు అంచనా చేశారు. జిల్లాలో అయితే మొత్తానికి వర్షం మాత్రం తీవ్ర స్థాయిలో పడిన నేపథ్యంలో అందరూ కూడా అకాల వర్షాలు కూడా రావడంతో కొంతమంది రైతులు కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తూ వస్తుంది. ఏదైతే అల్పపీడనం ఉందో ఈ అల్పపీడనం ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది అన్న ఆందోళన అయితే రైతులు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇంకా ఈ వర్షం ఇంకా కొనసాగుతుందా, లేకపోతే ఇంతతో ఆగిపోయిందా అనేది కూడా క్లారిటీ లేదు. ఇంకా 2 రోజుల నుంచి కూడా కడప జిల్లాలో ఎక్కడ ఎండ అనేది కనిపించలేదు. పూర్తి స్థాయిలో పొగమంచు, దట్టమైన పొగమంచు అయితే అలుముకొని ఉంది. తెల్లవారుజామున అయితే పూర్తి స్థాయిలో రహదారులు కూడా కనపడనేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది కడప జిల్లాలో. మరి మొత్తానికి ఇంకా ఈ వర్షం ఇంకా ఎన్ని రోజులు ఉంది అన్నది ఇంకా వాతావరణ శాఖ నుంచి రావాల్సినటువంటి సమాచారం రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇది అకాల వర్షమా లేకపోతే అల్పపీడనం వల్లే వచ్చిందా అన్నది కూడా తెలియాల్సింది. కడప తప్ప చుట్టుపక్కల ఎక్కడ పక్కన ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాలో కూడా ఎక్కడ చిన్న చినుకు కూడా లేదు. కానీ కడపలో మాత్రమే ఈ వర్షం కంటిన్యూగా ఇలా పడుతుండడం కూడా లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి వారందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కడప నగరం అంతా పూర్తి స్థాయిలో జలమయంగా కనిపిస్తోంది. అన్ని కూడా వాగులు, వంకలు, అలాగే డ్రైనేజీలు కూడా పొంగి పర్లుతున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. మరి అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తత ఉండాలని చెప్పి లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తున్నారు. ఇంకా డ్రైనేజీకి సంబంధించిన డ్రైనేజీని కూడా ఎప్పటికప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ శాఖ అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా ఇబ్బందులు లేకుండా అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతున్నాయి.
గనులు. సందీప్. రామచంద్ర, అంటే ఈ వర్షం కారణంగా సుమారు ఏ మేర పంట నష్టం జరిగే అవకాశం ఉంది? పంట నష్టంకు సంబంధించి ఎక్కడ ఎంత మేర ఎక్కడ రైతులు వారు సమాచారం ఇస్తే తప్ప ఎవరికి తెలియదు. కానీ లోకల్ గా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులు కూడా పెద్ద ఎత్తున వారికి సలహాలు ఇస్తున్నారు. ఎక్కడైనా పంట వేసుకున్నప్పటికీ పంటలోకి ఎక్కువగా నీరు వస్తే ఆ నీరును కూడా గండి కొట్టి పక్కకు మళ్లించాల్సినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పి రైతులకు ఇప్పుడే చెప్పడం జరిగింది. ఇంకా పంట నష్టం ఎంత మేర జరిగిందనేది మాత్రం ఈ వర్షం పూర్తిగా తగ్గిన తర్వాతే అంచనా వేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సందీప్. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.